నమస్కారం మిత్రులారా. ఆత్మశక్తి, సంకల్పశక్తి, సేత్ జ్ఞానాన్ని మనం శ్రీ వివి రమణ గారి మాటల ద్వారా మనం ఈ పుస్తకాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఈ అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని మనకు అందించినందుకు మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఈరోజు అధ్యాయం వచ్చి జీవకోటి ప్రాముఖ్యత. మరి దాని యొక్క ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుందామా. పూర్తిగా శాస్త్రీయంగా ఉండే ఆధ్యాత్మికంగా జ్ఞాన విశ్లేషణ సేత్ విజ్ఞానానికి ఉన్న ప్రత్యేకత. పూర్తిగా శాస్త్రీయంగా ఉండే ఆధ్యాత్మికంగా జ్ఞాన విశ్లేషణ సేత్ విజ్ఞానానికి ఉన్న ప్రత్యేకత. ఆత్మ జ్ఞానాన్ని ఆది భౌతిక శాస్త్రంగా 100కి 100 పాళ్ళు చూపించిన ఘనత ఆయనది. అలాంటి అపురూపమైన జ్ఞాన భాండాగారాన్ని మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం కదా. మీరు నివసిస్తున్న భూప్రపంచం, ఈ వాతావరణం, మీకు తారసపడే భౌతిక సంఘటనలు అన్నీ కూడా మనోశక్తి నుంచే ఈ మొత్తం బాహ్య ప్రపంచం ఏర్పడుతుంది. ఈ చైతన్య శక్తి అనేది మీకివ్వబడిన గొప్ప వరం. ప్రతి ప్రాణికి వారసత్వంగా సంక్రమించింది. ఈ సృష్టి నిర్మాణంలో ప్రతి ప్రాణి యొక్క పాత్ర ఇతోధికంగా ఉంది. సకల ప్రాణికోటి చైతన్యం నుండి మీ ప్రపంచం, వాతావరణం, భౌతిక సంఘటనలు నిరంతరాయంగా నిర్మింపబడుతున్నాయి. మానవ జాతి, జంతుజాతి, వృక్షజాతి, పక్షిజాతి, కీటక జాతి, ఇలా అన్ని జాతుల సృష్టి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాయి. ఒక జాతి ఇంకొక జాతితో పోటీ పడటం లేదు. ఒక జాతి ఇంకొక జాతి కంటే తక్కువ కాదు. వేటి ప్రత్యేకత వాటికి ఉంది. అట్లా పోటీ ఉన్నట్లయితే ఇంత ప్రాణికోటి ఉండేది కాదు. వీటిలో ఒక జాతి అంతరిస్తే మిగతా జాతులు అంతరించిపోతాయి. అందుకే మిమ్మల్ని సకల ప్రాణికోటి పట్ల అనురక్తి కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను. అది మీ ధర్మం కూడా. సృష్టిలో అన్ని ప్రాణులు సమానమే. ఈ ప్రపంచం ఎవరి సొత్తు కాదు. మూల చైతన్యం నుండి సకల ప్రాణికోటి అన్నీ కూడా సృష్టింపబడి వాస్తవ రూపం ధరిస్తున్నాయి. ఈ ప్రక్రియ నిరంతరము జరుగుతుంది. ఈ సృష్టి నిర్మాణంలో అన్ని జీవరాశులు ప్రమేయం ఉంది. మానవ జాతి, ఇతర ప్రాణికోటి అన్నీ కూడా స్వప్న ప్రపంచంలో ఎల్లప్పుడూ కలుసుకోవటం జరుగుతూ ఉంటుంది. భూమి మీద ఏ భౌతిక సంఘటనలు కావాలో, పరిణామ క్రమం ఎలా సాగాలో, ఇలా అన్ని విషయాల మీద అన్ని జాతుల ప్రాణికోటి స్వప్న ప్రపంచంలో చర్చించుకుంటాయి. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే అఖండ మనోశక్తి ఉంటేనే సాధ్యం. అఖండ మనోశక్తిని, ఆత్మశక్తిని పొందటానికి మీరు ఇతోధికంగా కృషి చేయాలి. సైన్స్, టెక్నాలజీ, నాగరికతల పురోభివృద్ధిలోనూ, ప్రకృతి ప్రళయాలు సంభవించడంలోనూ, ఇలా అన్ని భౌతిక సంఘటనల్లోనూ సకల జీవరాశి ప్రమేయం ఉంది. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ వాస్తవం ఇదే. మూల చైతన్యం అంతటా విస్తరించి ఉంది. ఏ వస్తువు నిర్జీవంగా లేదు. జంతువులు కూడా కొన్ని నిర్దిష్ట లక్ష్యాలతో భూమి మీద జన్మ తీసుకుంటున్నాయి. అవి వ్యక్తిగత లక్ష్యాలు ఏర్పరచుకొని చేతనత్వంతో పరిణామం చెందుతున్నాయి. మీకులాగా వాటికి ఫీలింగ్స్ ఉంటాయి. విచక్షణ జ్ఞానం ఉంది. పరిస్థితులను అవగాహన చేసుకొని విశ్లేషణ వాటి పద్ధతిలో అవి చేయగలవు. అన్ని జాతుల జీవరాశులు పరస్పరం సహకారం చేసుకుంటూ చైతన్యం యొక్క క్రియేటివిటీని మీ ప్రపంచంలో విస్తరింపజేస్తున్నాయి. మీ ఇంట్లో ఉన్న కుక్క మల్టీ డైమెన్షనల్ ఆత్మశక్తిలో ఒక భాగం. ఆ ఆత్మశక్తి యొక్క ఇతర అనేక భాగాలు లెంటికల్స్ ఇతరత్ర అనేక లోకాల్లో జీవిస్తూ ఉంటాయి. ఆయా లోకాలలో వ్యక్తిగత లక్ష్యాలు ఏర్పరచుకొని పరిణామం చెందుతాయి. మీ ఇంట్లో ఉన్న కుక్క మల్టీ డైమెన్షనల్ ఆత్మశక్తిలో ఒక భాగం. ఆ ఆత్మశక్తి యొక్క ఇతర అనేక భాగాలు టెంటకిల్స్ ఇతరత్ర అనేక లోకాల్లో జీవిస్తూ ఉంటాయి. ఆయా లోకాలలో వ్యక్తిగత లక్ష్యాలు ఏర్పరచుకొని పరిణామం చెందుతుంటాయి. భూమి మీద మీ ఇంట్లో కుక్కగాను, ఇతర డైమెన్షన్లో మనిషిగాను లేదా ఇతర ప్రాణిగాను ఏకకాలంలో అనేక రూపాలతో జీవిస్తూ ఆయా లోకాలలో ఆయా పాఠాలను నేర్చుకుంటూ విజ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది. ఒకే ఆత్మ ఎన్నో లోకాలలో ఏకకాలంలో జన్మలు తీసుకొని పరిణామం చెందుతూ ఉంటుంది.
అంటే మీరు మల్టీ డైమెన్షనల్ అన్నమాట. ఇదంతా వింటుంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. జంతు ప్రపంచం నుండి మీరు ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. విస్తారమైన చైతన్య శక్తిలో అవి ఒక భాగం. వాతావరణంలో మార్పులను ఎంతో ముందుగా అవి పసిగట్టగలవు. దుర్భిక్షాలు, భూకంపాలు, తుఫాన్లు, హరికేన్లు లాంటి వాటిని ముందుగా పసిగట్టగలిగే శక్తి వాటికి స్వతహాగా ఉంది. జంతుజాతిని నిశితంగా పరిశీలించినట్లయితే ఎంతో విజ్ఞానాన్ని పొందగలుగుతారు. వాటితో మీరు టెలిపతితో సంభాషించి జ్ఞానాన్ని పరస్పరం పంచుకోగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఎంతో జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి జంతుజాతి ఎల్లప్పుడూ సహకరిస్తూనే ఉంది. ఒక జీవజాతి నుండి ఇంకో జీవజాతికి జ్ఞాన మార్పిడి నిరంతరము జరుగుతూ ఉంటుంది. ఒక జీవజాతి మీ భూమి మీద జీవించడం అనేది కాకతాళీయం కానే కాదు. ఒకానొక నిర్దిష్ట లక్ష్యంతో మాత్రమే ఆ జాతి భూమి మీదకు లేదా మరో లోకంలోకి అవతరించడం జరుగుతుంది. వాటికి లక్ష్యాలు ఇక లేవు అన్నప్పుడు ఆ లోకం నుండి నిష్క్రమిస్తాయి. రాక్షస బల్లులు, డైనోసార్స్ ఆ క్రమంలోనే భూమి మీద నుండి నిష్క్రమణ చెందాయి. అంతేకాని మీరు ఊహించినట్టు అవి అంతరించిపోవటం జరగలేదు. ఆ జాతికి రాక్షస బల్లులు, డైనోసార్స్ మళ్ళీ భూమి మీద లక్ష్యాలు ఉన్నట్లయితే మళ్ళీ అవతరిస్తాయి. వాటి తాలూకు DNA సూక్ష్మ లోకాల్లో పదిలంగా భద్రపరచబడి ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు భూమి మీదకి రాగలవు. మీరు కొన్ని జీవజాతులు అంతరించిపోయాయని అనుకుంటున్నాను. అవి అన్నీ మీ ప్రపంచంలోని సూక్ష్మ లోకాలలో వేరే ఆశయాలను ఏర్పరచుకొని పరిణామం చెందుతున్నాయి. భూమి మీద ఆశయం లేనప్పుడు భూమి నుండి తమను తాము ఉపసంహరించుకుంటాయి. ఈ భౌతిక ప్రపంచంలో అనంత కోటి జీవరాశి ఉంది. అవి నిరంతరము పరిణామం చెందుతూ చైతన్య వికాసం, ఆత్మ వికాసం చెందుతూ ఉంటాయి. పూర్ణ సృష్టి పరిణామ క్రమంలో ఎప్పుడూ సమతుల్యత స్థితి పాటింపబడుతూ ఉంటుంది. నిర్దిష్ట లక్ష్యాలు, ఆశయాలు లేని జీవజాతులు భూమి మీద నుంచి ఉపసంహరింపబడుతుంటాయి. నిర్దేశిత లక్ష్యాలు గల జీవజాతులు భూమి మీద ప్రవేశించి ఆత్మ చైతన్య వికాసం చెందుతూ ఉంటాయి. ఇదంతా ఒక క్రమంలో పునరావృతం అవుతూ ఉంటుంది. ఇంతకు మునుపు అంతర్ధానమైన అనేక నాగరికతల్లో మీకు తెలియని, మీరింతవరకు చూడని జంతుజాతి భూమి మీదకి ప్రవేశించాయి. వాటి లక్ష్యాలు మరి చైతన్య వికాసం సాధించిన తర్వాత నిష్క్రమించాయి. అలాగే ఇతర జాతులు కూడాను. ఏ జీవజాతి కూడా మానవ ఆత్మ వికాసానికి, చైతన్య వికాసానికి అంతరాయాలు, ఆటంకాలు కల్పించలేదు. అవి సమస్త జీవకోటి మానవ చైతన్య వికాసానికి సహాయపడుతున్నాయి. ఏ జీవజాతి లక్ష్యాలు దానికి ఉన్నాయి. ఏ జీవి కూడా ఇంకొక జీవరాశి జాతి దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి లేదు. అన్ని జాతులు పరస్పరం సహకారం చేసుకుంటూ వ్యక్తిగత వికాసం చెందుతూ విశ్వ చైతన్య వికాసానికి దోహదపడుతున్నాయి. ప్రకృతి సమతుల్య స్థితిలో భాగంగా జీవజాతి సంఖ్య నియంత్రణ జరుగుతుంటుంది. కీటకాలని కప్పజాతి నియంత్రిస్తుంది. కప్పజాతిని పాము నియంత్రిస్తుంది. పాము జాతిని పక్షి జాతి నియంత్రిస్తుంది. అలా ప్రకృతిలోని జీవరాశి సంఖ్య నియంత్రించబడుతూ ఉంటుంది. మానవ జాతికి భూమి మీద ఇతర జీవరాశులు నియంత్రించే అధికారం కానీ, హక్కు కానీ లేవు. ఒక జంతువును కానీ, మరే ప్రాణిని కానీ చంపే హక్కు లేదు. మీరు చేయాల్సిందల్లా మీ అంతర్ప్రపంచాన్ని శోధించి ఆత్మశక్తిని, చైతన్య శక్తిని విస్తరింపచేసుకొని ముందడుగు వేయటమే. మీరు చేయవలసిందల్లా మీ అంతర్ప్రపంచాన్ని శోధించి ఆత్మశక్తిని, చైతన్య శక్తిని విస్తరింపచేసుకొని ముందడుగు వేయటమే. సకల ప్రాణికోటి పట్ల అనురక్తి కలిగి ఉండండి. సకల ప్రాణికోటి పట్ల అనురక్తి కలిగి ఉండండి. సమస్త జీవజాతులను ప్రేమించండి. అనంత కోటి ప్రాణి చైతన్య శక్తికి కృతజ్ఞులై ఉండండి. సకల ప్రాణికోటి పట్ల అనురక్తి కలిగి ఉండండి. సమస్త జీవజాతులను ప్రేమించండి. అనంత కోటి ప్రాణి చైతన్య శక్తికి కృతజ్ఞులై ఉండండి. మిత్రులారా, ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. మరల రేపు మరికొత్త అధ్యాయంలోకి అడుగు పెడదాం.
రేపు సంకల్పాలు అనే అధ్యాయంలోకి అడుగు పెడదాం. మిత్రులారా, ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.